బ్రేకింగ్ న్యూస్ సృష్టి కేసులో ప్రధాన నిందితురాలు నమ్రతకు కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కొట్టేసింది. నమ్రతతో పాటు ఆమె కొడుకు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. సికింద్రాబాద్ కోర్టు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో నమ్రత వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఐవీఎఫ్ పద్ధతుల్లో కాకుండా వేరే వారికి పుట్టిన పిల్లలు తీసుకొచ్చి సరోగసి పేరుతో నమ్మించి మోసం చేసినట్టు స్టేట్మెంట్ ఇచ్చింది. పిల్లల కోసం వచ్చే వారి నుంచి 20 లక్షల నుంచి 30 లక్షలు వసూలు చేశారని ఒప్పుకుంది. అనస్థీషియా డాక్టర్ సదానందం ఆమెకు సహకరించేవారని తెలిపింది. సృష్టి కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న నమ్రతకు కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె పిటిషన్ అలాగే ఆమెతో పాటు ఆమె కొడుకు పిటిషన్ కూడా సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సృష్టి ఫెర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రత ఆమె కొడుకు ఇద్దరు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ పై తన కుమారుడు పెళ్లి ఉంది కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి నమ్రత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. నమ్రతని ఇంకా ఈ కేసులో విచారించే అవసరం ఉంది. ఆమె కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్టుకు బదిలీ చేశాం. సిట్టు కూడా లోతుగా దర్యాప్తు చేయబోతుంది కాబట్టి ఆమెకు ఇప్పుడే బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా గోపాల్పురం పోలీసులు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఆ కౌంటర్ ని సమర్థిస్తూ కోర్టు ఇద్దరు బెయిల్ పిటిషన్లు కూడా కొట్టివేయడం జరిగింది. తన కొడుకు పెళ్లి ఉంది కాబట్టి ఆ పెళ్లి దృష్టిలో పెట్టుకుని తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి నమ్రత తరపు నుంచి న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ కూడా కోర్టు ఆమె 2 బెయిల్ పిటిషన్లను కూడా కొట్టివేయడం జరిగింది. ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అనుమతించింది. మరొకసారి నమ్రతను కస్టడీ కోరుతూ గోపాలపురం పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. ఆ కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత విచారించి మళ్ళొకసారి కస్టడీకి తీసుకొని ఆమెని విచారించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే 50 నుంచి 80 మంది చిన్న పిల్లలను కొనుగోలు చేసి అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా భారీగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో 25 మంది నిందితులను అరెస్ట్ చేశాము. ఇంకా ఈ కేసులో విచారణ జరిగేది ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఆమె బెయిల్ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి సిట్టుకు బదిలీ చేశారు కాబట్టి సిట్టు ఈ విచారణ ఇక మీద చేసే అవకాశం కనబడుతుంది. ఇక నమ్రతకు సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు వెల్లడించింది. ఆమె చేసిన నేరాలన్నీ కూడా అంగీకరించినట్టు పోలీసులు ఆమె కన్ఫెషన్ స్టేట్మెంట్ ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఆమె ఎప్పటి నుంచి ఈ సృష్టి పేరుతో ఏదైతే సరోగసీ పేరుతో సృష్టి సెంటర్ లో పిల్లల విక్రయాలు జరుపుతుందో వాటన్నిటికి సంబంధించి నేరాన్ని అంగీకరించినట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా వెల్లడైంది. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా సంచలన విషయాలే పోలీసులు ఆ కోర్టుకు సబ్మిట్ చేశారు. కాబట్టి మళ్ళొకసారి బెయిల్ పిటిషన్ ఆమె దాఖలు చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సురేష్.